మొన్న మీటింగ్లో కూడా జగన్ గురించి ఏం మాట్లాడాలి. అమిత్ షా వచ్చేటప్పటికి జగన్ మనతో కలవలేదు. ఇంతకుముందు కూడా భారతీయ జనతా పార్టీ 2-3 సార్లు ట్రై చేసినా కూడా. కాబట్టి ఒక వ్యతిరేకత ఉంటుంది. దానితో పాటుగా కూటమి కట్టినప్పుడు కూటమిని బాగా కలుపుకు తీసుకెళ్లే లక్షణం అమిత్ షాకి ఎక్కువ ఉంటుంది. అందులో భాగంగా ఆయన ఇచ్చిన ఇప్పుడు చంద్రబాబుతో విభేదిస్తే బాబు మీద అంతకంటే ఘాటు విమర్శలే చేశాడు అమిత్ షా అంతకుముందు. అమిత్ షాది దూకుడు స్వభావం ఎక్కువ ఉంటుంది, స్ట్రాంగ్గా ఉంటుంది. మోడీ లోకల్ లెవెల్ ఇష్యూస్లో నాన్ కాంట్రవర్షియల్ వెళ్తాడు. ఎప్పుడో ఎలక్షన్స్ అప్పుడు తప్పించి మిగతా టైంలో ఉండదు అతను. మ్యాక్సిమం నేషనల్లో తనేం చేసింది చెప్పుకెళ్లే రకం ఆయన. విమర్శలు ఎప్పుడో మమతా బెనర్జీ లాంటి వాళ్ళు విపరీతంగా తిట్టినప్పుడు, స్టాలిన్ లాంటి వాళ్ళు అలా శాంతం ప్రత్యర్థుల మీదకి వెళ్తాడు. అదే ఈ తటస్థుల పార్టీలు అంటే కాంగ్రెస్తో సంబంధం లేని పార్టీలు అంటే మన ఈయన పద్ధతి ఎట్లా ఉంటుందంటే మోడీ పద్ధతి మిత్రపక్షాలు లేదా తటస్థ పక్షాల విషయంలో దూకుడు తక్కువగా ఉంటుంది. అక్కడ తన డెవలప్మెంట్ యాక్టివిటీనే చెప్తాడు, పార్టీ పరంగా ప్రభుత్వం పరంగా ఏం చేశాడన్న. ఐఎన్డిఏ భాగస్వామ్య పక్షాలంటే గనక ఘాటుగా రెచ్చిపోతాడు ఆయన. ఈయన తటస్థులనైనా వదిలిపెట్టాడు అమిత్ షా. ఇది ఈయన స్టైల్ ఆఫ్ ఫంక్షనింగ్ అనమాట. అవును, మేబీ అందుకనేనేమో ఇవాళ పేపర్లు చూస్తే వైకాపా పాలన ఒక విపత్తు విధ్వంసం ఈనాడు హైలైట్ చేసి